అలాగే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ నుంచి వచ్చే సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా ఉండాలి అంటే వన్స్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో మా దగ్గరికి కొంతమంది ఎల్డర్లీ పేషెంట్స్ని తీసుకొస్తారు. వాళ్ళకి ఎట్లా ఉంటారు అని అంటే, ఇంకా మా మదర్కి క్యాన్సర్, మీరు చెప్పకండి, ఆవిడకి డయాగ్నోసిస్ చెప్పకండి, క్యాన్సర్ అని చెప్తే కనుక ఆవిడ ఫీల్ అవుతారు, ఆవిడ భయపడతారు అనేసి ఇది చాలా కామన్గా చాలా మేము ఇంట్లో చెప్పకూడదు ఆ చెప్పకూడదు అనే ఇష్యూ ఎందుకో సంభవం నాకు అది తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది మరీ సైకలాజికల్గా వీక్ ఉంటారండి, వాళ్ళకి ఏదో అంటే కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి చెప్తే కనుక ఇంకా ఎక్కువ డిప్రెస్ అయితే అది ప్రాబ్లం లేదు. వాళ్ళకి మీరు చెప్పకుండా సైలెంట్గా ఉంటే కనుక ఏదో ట్రీట్మెంట్ ఇప్పించేసి నడిపించేసుకోగలరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. కానీ చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎడ్యుకేటెడే. ఒక క్యాన్సర్ హాస్పిటల్లోకి వెళ్ళి, లేకపోతే కనుక ఒక క్యాన్సర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక క్యాన్సర్ డాక్టర్ని చూస్తూ ఉండి, మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండి, పేషెంట్కి క్యాన్సర్ లేదు అని చెప్పండి అనేసి అంటే కనుక నేను చెప్పడానికి నాకు చాలా ఈజీ, అమ్మ మీకేం క్యాన్సర్ లేదు, ఏదో ఒక చిన్న పుండు ఉంది, దానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనేసి చేసేయచ్చు. కానీ పేషెంట్ సైకాలజీని ఒకసారి అర్థం చేసుకోండి. పేషెంట్ ఎలా ఉంటారు, మాకు క్యాన్సర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము, ప్రతి వాళ్ళకి అర్థమవుతుందండి. చదువు లేని వాళ్ళకు కూడాను క్లియర్గా తెలుస్తుంది, ఈమె పలానా క్యాన్సర్ డాక్టర్, లేకపోతే ఇది పలానా క్యాన్సర్ హాస్పిటల్, ఇక్కడ మనం వచ్చాము అని అంటే నాకు క్యాన్సర్ ఉండనే వచ్చారు, కానీ మీరు మాకేమీ చెప్పకపోతే కనుక అది మేబీ నాకు ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు క్యాన్సర్ అట్లా అనేసేసి ఆ రకమైన సైకాలజీలో వాళ్ళు ఇంకా ఎక్కువ డిప్రెస్ అవుతారు. సో వీళ్ళు బయటపడరు, నాకు క్యాన్సర్ ఉంది అనేసి అనరు, చెప్పరు, కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అలా అంతా కాకుండాను ఒక పేషెంట్ తోటి డాక్టర్గా అదొక మన బాధ్యత, పేషెంట్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డే పేషెంట్కి క్లియర్గా చెప్పాలి, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఈ స్టేజ్లో ఉంది, దీనికి ఈ ట్రీట్మెంట్ ఇస్తాము. డ్యూరింగ్ ట్రీట్మెంట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఇవి మనం కౌన్సిల్ చేయకుండా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని అంటే ట్రీట్మెంట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇంకా ఎక్కువ అవుతుంది, డిసీజ్ పెరుగుతోంది, ముదిరిపోతుంది, దానివల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేసి ఇంకా ఎక్కువ డిప్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో పేషెంట్కి ఫస్ట్ మనము అన్నీ క్లియర్గా చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది నా వరకు అయితే కనుక సరే, కొంతమంది అంటే మెంటల్లీ తీసుకోలేకపోవచ్చు, వాళ్ళకి స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాలి, అంతేకాని చెప్పకుండా ట్రీట్మెంట్కి వచ్చేసి అంతా అయిపోచేసి పంపించేస్తే అది తప్పవుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.